నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. పశ్చిమ బెంగాల్లో ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి 5గురిని అరెస్టు చేయగా మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ దాడిలో గాయపడిన ఆయన్ను కోల్కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న అభిషేక్ బెనర్జీని మమతా బెనర్జీ పరామర్శించారు. దక్షిణ 24 పరగణాల జిల్లా సోనాపూర్లోని ఎన్నికల అనంతరం హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై కొందరు స్థానికులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. భౌతికంగా దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆయన హెల్మెట్ ధరించి బాధితుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదే సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఆయన ముట్టడించే ప్రయత్నం చేస్తూ దొంగ దొంగ అంటూ పెద్ద నినాదాలు చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీలో నెంబర్ 2గా పరిగణించే నేతపై నడి రోడ్డుపై దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. టీఎంసీ, బీజేపీ శ్రేణుల పోటాపోటీ చర్యలతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనతో బెంగాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరింది. এই অবস্থা বাদিকে কি বলবেন? আপনাকে হেলমেট পরে যেতে হচ্ছে বাধ্য হয়ে। আমাদের ঘর চালা করেছিস তুই, হ্যাঁ? ভারতের সাহস অভিষেক বন্দ্যোপাধ্যায়, অভিষেক দা আপনাকে লক্ষ্য করে দিন ছোড়া হচ্ছে, গায়ে হাত তোলা হচ্ছে, কাদা ছোড়া হচ্ছে। আমাদের এমপি సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. బొలారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేయటం కలకలం రేపుతోంది. వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అనిల్, మీనా దంపతులు సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఏడీఏ క్రీడా ప్రాంగణం వద్ద ఈ దాడి జరిగినట్లుగా సమాచారం. ఇక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని అడ్డుకున్న భర్తపై కూడా దుండగులు కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మీనాను గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక స్థానికంగా తీవ్ర ఆందోళన కూడా నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నంద్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్ లో సర్వశిక్ష అభియాన్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్
తెలుగు రమేష్ 40,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. జూపాడు బంగ్లా, మిడుతూరు మండలాల్లో పాఠశాల భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ జారీ కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు చేయగా కాంట్రాక్టర్ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. 340 సి నేషనల్ హైవే వద్ద బ్రాహ్మణ కొట్కూరు సమీపంలో కారులో నగదు తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో ఏసీబీ సీఐ కృష్ణయ్య బృందం నిర్వహించింది. అధికారులు లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. కాంట్రాక్టర్కు రావాల్సిన సుమారు 41.60 లక్షల బిల్లుల ప్రక్రియలో ఈ క్వాలిటీ సర్టిఫికేట్ కీలకంగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. మాకు ఫిర్యాదుదారుడు వచ్చి టి శ్రీరాములు, టెలికాం నగరు, కర్నూలు టౌను. ఈయన వచ్చి సివిల్ కాంట్రాక్టరు. ఇతను జూపాడు బంగ్లాను, తర్వాత మిడుతూరులో SSA సర్వశిక్ష అభియాన్ అని దీంట్లో స్కూల్ బిల్డింగ్స్ వర్క్ చేసినాడు. దానికి ఈయనకి 41.6 లక్షలు రావాల్సి ఉంటుంది. ఈ వర్క్ కానీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇక్కడ ఏవో అంటే ఏఈ గారు, ఏఈ అసిస్టెంట్ ఇంజనీరు, సర్వశిక్ష అభియాన్ పొన్నాపురం, నంద్యాల. దీనికి నా ఇన్ఛార్జు తెలుగు రమేష్, ఏఈ ఏసీబీ డీఎస్పీ కర్నూలు. మాకు ఫిర్యాదుదారుడు వచ్చి తమిళనాడు సినీ రంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని పార్థవ్ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిష సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై మోహినికి నివాళులర్పించారు. అజిత్ కుటుంబానికి ధైర్యం చెబుతూ సినీ, రాజకీయ వర్గాలు అండగా నిలిచాయి. వనపర్తి జిల్లాలో పోలీస్ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువగా తీర్చిదిద్దేందుకు జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్ కీలక సూచనలు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగే వారిపై నిఘా పెంచాలని, సైబర్ మోసాలు, బాల్య వివాహాలపై ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ స్థాయిలో పోలీసు అధికారులు ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే రౌడీ షీటర్లు, అనుమానితుల కదలికలపై కఠిన నిఘా ఉంచాలని, నైట్ పెట్రోలింగ్ మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటు, 100 డయల్ సేవలకు వేగవంతమైన స్పందన మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్ఎన్బి బంగ్లాలో బీసీ ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో చట్టసభల్లో మహిళలకు ప్రకటించిన 33% రిజర్వేషన్లలో బీసీల వాటా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్లమెంటు బిల్లుకు సంబంధం లేకుండా 2029లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కనిపిస్తాము అనటాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు తెలిపారు. అయితే ఈ 33% వాటాల్లో బీసీ మహిళల వాటా ఎంత అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అంటూనే రిజర్వేషన్లలో బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
మహానాడులో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మహిళలకు 33% పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా మేము 2029 ఎన్నికల్లో 33% మహిళలకు చట్టసభలు ఇస్తామని చెప్పారు. మరి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మంచి నిర్ణయం తీసుకున్నందుకు. మరి ఆ విధంగానే మేము కూడా 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు, మేమందరం కూడా సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మరి అదే సమయంలో మా బీసీ మహిళలకు కూడా మేమెంతో మాకంత సమానమైన వాటా ఇవ్వవలసిందిగా మేము బీసీ సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముందు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆస్తి హక్కులో కూడా సమానంగా మహిళలకు ఇవ్వాలని చెప్పారు. చెప్పడమే కాకుండా దాన్ని ఆచరించి చూపించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన చరిత్రలో స్థిరస్థాయికి నిలిచిపోయారు. మీరు కూడా బీసీ హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే 33%లో మా మహిళలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ ఇచ్చి మీరు బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా మేము నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ విధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమెరికా గ్రీన్ కార్డు నిబంధనలపై వచ్చిన గందరగోళం ఇప్పుడు ఒక కొలిక్కొచ్చింది. ఈ విషయంలో కీలకమైన యూటర్న్ తీసుకుంది అమెరికా సర్కార్. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS క్లారిటీ ఇచ్చింది. ఇది వేల మంది భారతీయ టెకీలకు నిజంగానే పెద్ద ఊరట. గత కొన్ని రోజులుగా అటూ ఇటూ ఊగిసలాడిన ఈ వ్యవహారంపై ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చింది. మొదట మే 21న వచ్చిన ప్రకటనతో వలసదారుల్లో తీవ్ర ఆందోళన కనిపించింది. ఆ తర్వాత DHS ఇచ్చిన వివరణతో కొంత ఉపశమనం దొరికింది. ఇప్పుడు దీనిపై మరింత స్పష్టత వచ్చింది. గత నెల మే 21న అమెరికా పౌరసత్వ వలస సేవల సంస్థ USCIS ఒక ప్రకటన చేసింది. గ్రీన్ కార్డ్ అప్లికేషన్లు సమర్పించడానికి తాత్కాలిక వలసదారులు స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అది చెప్పింది. ఆ ప్రకటనతో ఒక్కసారిగా వలసదారులందరిలోనూ టెన్షన్ పెరిగిపోయింది. ముఖ్యంగా అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వేల మంది ఇండియన్ టెకీలకు ఈ వార్త పెద్ద షాక్. ఇప్పటికే చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్న వారికి మధ్యలో మళ్లీ స్వదేశానికి వెళ్లాలి అనటం నిజంగా పెద్ద తలనొప్పి. ఈ నిర్ణయంపై చాలా మంది ఆందోళన కూడా చెందారు. ఇదే అంశంపై DHS వెంటనే స్పందించింది. ఇదేమీ కొత్త విధానం కాదని, విస్తృత స్థాయి మార్పు అసలే కాదని చెప్పింది. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుడు అమెరికాలో ఉండి ప్రక్రియ పూర్తి చేయాలా లేక స్వదేశానికి వెళ్లాలా అన్నది ఇమ్మిగ్రేషన్ అధికారి నిర్ణయిస్తారని DHS క్లారిటీ ఇచ్చింది. ఆ అధికారం ఎప్పటి నుంచో ఉందని, మే 21న రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ కేవలం ఆ విచక్షణాధికారాన్ని గుర్తు చేయడానికి మాత్రమే అని వివరించింది. శాశ్వత నివాసం కోరుతున్న వలసదారుల అప్లికేషన్ల పరిశీలన జరుగుతున్న టైంలో కూడా వాళ్ళు US లో ఉండేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే భయపడాల్సిన అవసరం లేదన్నమాట. వీసా ఓవర్ స్టేలు ఇంకా ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన ఇతర ఆందోళనలను మాత్రం పరిగణలోకి తీసుకుంటామని DHS సూచనాప్రాయంగా తెలిపింది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు US విడిచి వెళ్లాల్సి ఉంటుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఈ వ్యవహారంపై వలసదారుల్లో కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలి ఉన్నాయి. మరి ఈ నిర్ణయంతో వేల మంది టెకీలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వదేశాల నుంచే గ్రీన్ కార్డు దరఖాస్తు నిబంధన సడలింపు, అప్లికేషన్ల పరిశీలన తర్వాత గ్రీన్ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా ప్రకటించింది. ఇది డెఫినెట్ గా ఒక గుడ్ న్యూస్. ఈ గ్రీన్ కార్డు నిబంధనల వ్యవహారంపై ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే అమెరికాలో ఉంటూనే దరఖాస్తు ప్రక్రియను కొనసాగించవచ్చని క్లారిటీ వచ్చింది. ఇది మన టెకీలకు పెద్ద ఊరటగానే చెప్పాలి.
IPL 2026 సీజన్ ఫైనల్ స్టేజ్ కి చేరింది. ఇక క్రికెట్ అభిమానులను గత కొన్ని రోజులుగా ఊరోతలోగించిన ఈ మెగా టోర్నీ ఇవాళ జరిగే గ్రాండ్ ఫైనల్ తో ముగింపునకు వస్తోంది. ఏడాది IPL లో బ్యాటర్లు బౌలర్లపై ఒక రేంజ్ లో విధ్వంసమే సృష్టించారు. T20 క్రికెట్ అంటేనే బౌండరీల వర్షం కదా. కానీ ఈ సీజన్లో కొందరు బ్యాటర్లు ఏకంగా 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో రెచ్చిపోయారు. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించారు. ఇది నిజంగానే బ్యాటింగ్ కాదు, విధ్వంసం. అసలు సిసలైన T20 బోర్డుని చూపించిన ఆ టాప్ 5 బ్యాటర్లు ఎవరు, వారి లెక్కలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో అత్యధిక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. ఈ లెఫ్ట్ హ్యాండ్ విధ్వంసకర ప్లేయర్ క్రీజులోకి వస్తే చాలు స్టేడియం నలుమూలల సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఈ IPLలో వైభవ్ మొత్తం 16 ఇన్నింగ్లు ఆడి ఏకంగా 237.31 మైండ్ బ్లాకింగ్ స్ట్రైక్ రేట్తో 776 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతని బ్యాటింగ్ యావరేజ్ 48.50గా నమోదైంది. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ రేస్లోనూ తన పవర్ను చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని ఆట చూడటానికి 2 కళ్ళు చాలలేదని అంటున్నారు అభిమానులు. రెండో స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ఫిన్ అలెన్ నిలిచాడు. లోయర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో వచ్చి బౌలర్లపై కౌంటర్ అటాక్ చేయడంలో అలెన్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ సీజన్లో మొత్తం 11 ఇన్నింగ్స్ ఆడిన ఫిన్ అలెన్ 214.11 స్ట్రైక్ రేట్తో 349 పరుగులు రాబట్టాడు. అతని పవర్ హిట్టింగ్ ఇన్నింగ్స్లో సగటు బ్యాటింగ్ యావరేజ్ 34.90గా ఉంది. చూడండి, ఇక మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య నిలిచాడు. పవర్ ప్లేను పూర్తిగా వాడుకుంటూ పంజాబ్ జట్టుకు ప్రతి మ్యాచ్లోనూ మెరుపు ఓపెనింగ్స్ ఇచ్చాడు. ఈ IPL సీజన్లో ప్రియాంష్ మొత్తం 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 211.63 లీత్ స్ట్రైక్ రేట్తో 364 పరుగులు చేశాడు. ఈ రన్స్ అతను 28 సగటు యావరేజ్తో స్కోర్ చేయటమే ఇక్కడ విశేషం. నాలుగో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ సిక్సర్ల కింగ్ అభిషేక్ శర్మ ఉన్నాడు. ఈ సీజన్లోనూ తన క్లాస్ అండ్ మాస్ బ్యాటింగ్ ను కొనసాగించి అందరినీ ఆకట్టుకున్నాడు. బాల్ ఏదైనా సరే స్టేడియం బయట పడేయటమే లక్ష్యంగా ఆడే అభిషేక్ ఈ సీజన్లో మొత్తం 15 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 40.21 బ్యాటింగ్ యావరేజ్తో 204.73 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో మొత్తం 563 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. SRH భారీ స్కోర్లు సాధించడంలో అతని రోల్ చాలా కీలకం. 5వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ నిలిచాడు. ఈ IPLలో 200+ స్ట్రైక్ రేట్ సాధించిన టాప్ 5 బ్యాటర్ల జాబితాలో చివరి ప్లేస్ను దక్కించుకున్నాడు. అతనికి ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం రాకపోయినా వచ్చిన అవకాశాలను 2 చేతులా వాడేసుకున్నాడు. కేవలం 7 ఇన్నింగ్స్లోనే బ్యాటింగ్ చేసిన ఉర్విల్ పటేల్ 201.56 స్ట్రైక్ రేట్తో 129 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్లో అతని యావరేజ్ 18.43గా నమోదైంది. ఈ IPL 2026 సీజన్ మొత్తంలో వైభవ్, ఫిన్ అలెన్, ప్రియాంష్, అభిషేక్, ఉర్విల్ పటేల్ తప్ప మరే బ్యాటర్ కూడా 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ అందుకోలేదు. నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పాటీదార్ చాలా రోజుల పాటు ఈ ఎలైట్ లిస్టులో కొనసాగాడు. కానీ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావటం, జట్టును గెలిపించాల్సిన కెప్టెన్సీ బాధ్యతలు పెరగటం వల్ల చివరి మ్యాచ్ల్లో కాస్త ఆచితూచి ఆడాల్సి వచ్చింది. దాంతో రజిత్ పాటీదార్ స్ట్రైక్ రేట్ చివరికి 196.67 వద్ద ముగియటంతో ఈ లిస్టులో చోటు కోల్పోయాడు. ఇది ఈ సీజన్లో బ్యాటింగ్ విధ్వంసం కదా. నైన్ ప్లస్ న్యూస్లో స్మాల్ బ్రేక్.